రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో సర్వీస్ రోడ్డు దీనికి ఉదాహరణ. సదాశివపేట మండల్ పెద్దాపురం గ్రామంలో గల సర్వీస్ రోడ్లు నిర్మించాలంటూ పెద్దాపూర్ సర్పంచ్ మనీషా బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో సర్వీస్ రోడ్డుకి ఆర్డర్స్ వచ్చిన గత నాయకులు అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. దీనిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న వర్షం వచ్చినా రోడ్డుపై వరద నీరు చేరి అండర్ పాస్ చెరువును తలపిస్తుంది. ఇక్కడ అండర్ పాస్ ను లోతుగా నిర్మించకపోవడంతో నీరు నిలిచి వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కి ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్దాపూర్ గ్రామ సర్వీస్ రోడ్డు సమస్యను పరిష్కరించాలని వారు జిల్లా కలెక్టర్ ఆర్డీఓని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మా ఊళ్ళో ఉన్న సర్వీస్ రోడ్ గురించి కలెక్టర్ మేడంతో మాట్లాడడం జరిగింది. దాని గురించి మేడం సహకరించారు. తొందరలోనే ఆ పనిని పూర్తి చేస్తారని మాటిచ్చారు. కలెక్టర్ ఆఫీస్ that our Sarpanch, Peddapur Sarpanch that we have came for our national service highway road. We didn't got our survey road in our village, so that we want our village in service road. There are many accidents there, like school buses, many buses are going, that is national highway now, so that should be taken by serious action, should be completed very soon. We face many problems in there. My opinion and our all the opinion is that to begin a very fast and immediately service road. Thank you.